నైట్ సర్దా బ్యాగ్స్ అవి మీరు డ్రెస్ పైన పెట్టారు అక్కడ అందరూ లేదు. బ్రష్ ఒక్కటే తీసా, ఒక్క చేతే ఉంది కదా అది అది గీతది పైకి ఐరన్ పోతుంది, పక్కన పెట్టారు. బ్రష్ అది తీరా, బ్రష్ బ్యాగ్ ఉంది కదా, ఆర్మీ ప్రింట్ బ్యాగ్ అందులో ఉంది. బెడ్షీట్లు పెట్టేస్తారు అందులో. సరే చూస్తే ఇవి పెట్టేస్తారు అందులో. నేను ఫోల్డ్ చేస్తాను. ఇటు మా అమ్మ ఇటు వెళ్ళాలి. అందరూ కాదు గైస్. సో ఇప్పుడు మేము రూమ్ చెక్అవుట్ చేసాము. సో ప్రస్తుతానికి అయితే ఇంక అందరి దర్శనాలు అయిపోయాయి. కొండ దిగాలి, ఎంతసేపు పడుతుందో తెలీదు. ఇక్కడ ఇంకో రూమ్ ఉంది, అంటే పెద్దమ్మ వాళ్ళ రూమ్ ఉందంట, అటు వెళ్తున్నాము. అదిగోండి. సో పిలిచి ఎంతసేపు ఇక్కడ టైం పాస్ చేస్తాము. ఇప్పుడు డాడీ హాయ్ చెప్పండి. విన్నారు కదా గైస్, అంటే మేకప్ లేకపోతే మా అత్త మొహం ఇలా ఉంటుందంట. ఏమైంది ఒకటి తీసుకెళ్ళరా అంటే వస్తా. ఇక్కడ ఇంకా ఉన్నాయి. మీ ఇద్దరు మ్యాచింగ్ చేశారా? పక్కకు జరగండి. అది ఖాళీ ఎప్పుడో చేస్తారు, పొద్దున్నే ఖాళీ చేసి లగేజ్ ఇక్కడ పడేసి వాళ్ళ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాడు. మీరు మమ్మీ ఇప్పటికొక ముసుగు చేసుకుని మరి ఫోన్ మాట్లాడుతున్నాను మా బాబాయ్. ముసుగు వేసుకొని ఫోన్ మాట్లాడతాను బాబాయ్. కాలేదా పిన్ని? మరి అవును ముసుగు వేసుకుని మాట్లాడుతున్నాను. డాడీ వాట్ ఈస్ దిస్ నమ్మక ద్రోహం బ్రో? వాట్ ఈస్ దిస్ అంటే ఎలా చెప్పు. తాతగారు బ్యాగ్ ఎవరు? లెట్స్ గో గైస్. ఓషికి ఫంక్షన్ తీయలేదు, అందుకని నా ఫేస్ ఇంత వియర్డ్గా ఉంది. ఏదో పగిలింది ఇక్కడ. అదేనా గ్లాస్ బాటిల్? కాదు వాటర్ బాటిల్. ఎందులో పెట్టారు అది? తెచ్చుకుంటారు. కళ్యాణి, ఓ కళ్యాణి ఆగు. సత్తి సర్ డోర్ది ఒకసారి ఆపు. ఆపు లేకుండా కొంచెమన్నా గ్యాప్ ఉండాలి కదా. ఏదో ప్రాక్టీస్ చేస్తున్నారు. అయిపోయింది విహాన్ పై. ఎక్కడికి వెళ్ళిపోతా?
వాళ్ళు రావాల్సిందే ఈరోజు అది బట్టి ఆటలు వేస్తున్నారు చూడండి గైస్ పైకి వచ్చాము ఇప్పుడే. అదే ఈ రూమ్లోకి వచ్చాను. లోపలికి వెళ్ళాక తీసా లగేజ్ అంతా సెట్ చేసుకుని ఏంటి ప్లాన్ అని చెప్పి నేను మా అత్త అక్కడ అది తీసింది, ఇక్కడ ఇది చేసింది. ఇద్దరు అసలు ఎలా ఉన్నారంటే మా నాని అయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను తొంగి చూస్తుంది వీడియోని. మా అత్త అయితే ఆ మాయిశ్చరైజర్ని ఫేషియల్ క్రీమ్లా రాస్తుంది. నేను అదే చెప్పేస్త. ఆయన బయటేమో ఆయన చుట్టూ సెట్ చేసుకుంటున్నాడు. మంచిదాన్ని ఏం చేయకుండా సరే ఆద్య అనుకుంటా. ఆద్య సరిగా ఏం చెప్పి సరదాగా కామెడీ ఏం చేయాలి అర్థం కాక చేసిన డాన్స్ ప్రాక్టీస్ లోపలికి వెళ్ళకుండా ఏం చేయాలి అర్థం ఇంకా సరదాగా జస్ట్ ఫర్ ఫన్ అనమాట. సో నవ్ మేము ఇప్పుడు ఫుడ్కి వెళ్తున్నాము. మళ్ళీ సాంబార్ రైస్ అంటారేమో భయం వేస్తుంది. వచ్చింది కానీ 3 days అదే తిన్నాము. సో వీఆర్ గోయింగ్ డౌన్. విహాన్ ఏం చేసావు? విహాన్ ఇంకోసారి వెనక్కి వెళ్ళి అక్కడికి వెళ్ళేస్తా. చెయ్యి మళ్ళీ వచ్చావా? ఇక్కడ చేయకూడదు భరతనాట్యం, అక్కడ మంటపం పైన చేయాలి. ఇక్కడ ఏమని చేయొచ్చు లేదా కదా? రీల్ అని చేద్దాం ఇక్కడ. అదే హస్కిది సీరియస్ జోక్ కాదు. పాకెట్లో పెట్టేసి వేర్ ఓ పాము. ఎస్ పాము. వాళ్ళ బట్టలన్నీ వాళ్ళ లగేజ్ అంతా ఇక్కడ ఉంది. రైలు కదా కాల్ చేస్తారు. అది ఇక్కడ ఉన్నాయి. కాల్ చేస్తారు చేస్తే మన దగ్గర లగేజ్ అలాగే కూడా లగేజ్ మన దగ్గర ఉంది. సాయి ఏంటి కామెడీగా చేస్తున్నాడు సాయి రోడ్డు మీద అదే నాన్ వెజ్ అది ఫేమస్. అమ్మాయి సార్ అది దిగవా అంటే దిగుతా. సరే నువ్వు దిగినప్పుడు నేను వీడియో తీస్తాను. ఏంటి కాళ్ళ కింద చేయి పెట్టాడేంటి సాయి దించడానికి? అదే ఓ అత్త కాదు ఓ అత్త. మరి నైట్ వచ్చిన దగ్గరికేనా భోజనానికి? మరి ఏం చేద్దాం, నా వల్ల కావట్లేదంట. మా అమ్మాయి చూడు ఈరోజు కర్రీస్ మారుతాయింట్రా.
అమ్మా అవునా తీసేస్తా ఓకే అటు దారి లేదంట అయిపోయింది ఫుల్ అయిపోయింది ఓకే తీసేస్తా అవును ఇక్కడ ఉంది కదా అన్నయ్య ఇక్కడ ఉంది సరే ఇంకా ఆపేద్దాం ఏదైనా వచ్చింది lunch we're going out to H&M as I'm getting back I'm going back to my old trendy hair I guess and I'm loving it సో బయటికి వెళ్తున్నాము అంటే ఈ బిల్డింగ్ నుంచి బట్ ఎలా వెళ్ళాలో నాకు తెలియదు నేను ఒక్కదాన్ని నడుచుకుంటూ వచ్చేసాను అందరిని వచ్చేసి ఉదర్ కమింగ్ ఓవర్ దేర్ సేమ్ బయటికి మళ్ళీ ఇప్పుడు షాపింగ్కి వెళ్తామేమో నిన్నే వెళ్ళాము షాపింగ్కి బట్ వీ డోంట్ నో వాట్ వీ గోనా డూ సో yes guys let's go ఏంటి బ్రో మన హస్కీ డాన్స్ అవుద్దా చేలో వద్దా అని ఆలోచిస్తాను ఇంతసేపు షాపింగ్ చేసి ఉన్నారనమాట ఇదిగోండి మళ్ళీ నేను లడ్డూలు తీసుకున్నా మళ్ళీ ఈరోజు లడ్డూలు తీసుకున్నారు షాపింగ్ చేసి అలసిపోయి ఇలా కూర్చున్నాము అనమాట ఇప్పుడు రూమ్కి వెళ్ళి కొండ దిగుతాం అనమాట ఇదిగోండి గైస్ వెళ్ళిపోతున్నాము సరే వచ్చేసాను గైస్
ఇంకా రూమ్కి వెళ్ళాక షూట్ చేస్తా గైస్ నేను, ఎందుకంటే ఆల్రెడీ ఫోన్లో కూడా 28% ఉంది ఛార్జ్. కొండ నుంచి దిగాలి, ఫోన్ ఛార్జింగ్ పెట్టాలి. సో రూమ్కి వెళ్ళాక షూట్ చేస్తాను. సో హే గైస్, ఎస్ మేము పైకి వచ్చేసాము. ఏం చేస్తున్నారు? నేను కొట్టినా ఐ ట్రై, జస్ట్ ట్రిగర్ చేయాలి అంతే కదా. ఇదేనా? ఇక్కడ ట్రై చేయనా? నేను ఇంకేమైనా ట్రై వాటర్ బాల్ అంటే ఎల్లో కలర్ దా తగిలిందా? లోడింగ్ చేసి లేదు. లేదు Oh my god, flashback. Huh? మీ మమ్మీ దాంట్లో సరిపోద్ది అని పెట్టాను. కాదు, ట్రైన్ ఏ టైంకి? 8 అన్నారు కదా కళ్యాణి. కరెక్ట్ టైం 8, కరెక్ట్ టైం 8, రాంగ్ లేట్ అన్నారు కదా. కరెక్ట్ టైం 8 అన్నారు ట్రైన్. ఇప్పుడు ఎంత లేట్ వస్తుంది అంటున్నా. నేను చూసాను కానీ అదే అక్కడ వెయిట్ చేస్తే పోద్ది కదా, వెళ్ళిపోయి. అదే లగేజ్ ఎక్కువ ఉంది కదా. అక్కడి నుంచి కానీ నాకు అర్థం కాల. ఇప్పుడు రేణిగుంట, ఇప్పుడు మనం లగేజ్ పెట్టుకొని వ్యాన్లోనే కదా వెళ్ళలేదు రేణిగుంట. ఇప్పుడు అలా ఎక్కాలా మళ్ళీ? లోకల్ ట్రైన్ ఎక్కాము అలాగా. సరే, ఇప్పుడు ఇక్కడి నుంచి లోకల్ ట్రైన్ ఎక్కి తిరుపతి వెళ్ళాలా? ఏం కొనలేదండి. మీ అమ్మాయి ఏం కొనుక్కోలేదు, దానికి ఏమీ అర్థం కాలేదంట. తగిలింది కాళ్ళు. స్టెప్స్ బాగాలేదు. సర్లు త్వరగా స్టార్ట్ అయిపోవడం బెస్ట్. తగిలింది అత్తకి. ఫ్రంట్ క్యాంప్ 300 వెళ్ళిపో. ఫ్రంట్ క్యాంప్ పెట్టుమా. అటు వెళ్ళు విహాన్. ఫ్రంట్ క్యాంప్ పెట్టా.
సో గైస్ ఇప్పుడు నేను ఒకటి చెప్పబోతున్నాను అనమాట. అది ఏం చెప్పబోతున్నానంటే అది నేను డాడీకి చెప్పబోతున్నాను అనమాట. అది అఫ్ కోర్స్ ఇది చాలా పెద్ద నో చెప్తా డాడీ, బట్ స్టిల్ నేను చెప్తున్నా అనమాట. నాకు మెసేజ్ వచ్చింది డాడీ. హలో, నాకు ఒక మెసేజ్ వచ్చింది, ప్రమోషన్ వీడియోస్ చేస్తారా, పర్ వీడియో 5,000 ఇస్తాము అని చెప్పి. ఎక్కడంటే అది ఏజ్ 25 లోపు ఉండాలి, తర్వాత గుడ్ లుకింగ్ ఉండాలంట, అండ్ తర్వాత ఇంకోటి ఏంటో సారీ ప్లీజ్ నీకు నాకు కాదు, ఓకే నేను చెప్పు. నీవు గుడ్ లుకింగ్ ఉండాలంట. తర్వాత KPHB రోడ్ నెంబర్ 1లో షూట్ చేసే టైమ్స్ ఏమో 3 to 5 అంట. మనం చేసేదాన్ని బట్టి స్టార్టింగ్ శాలరీ 5,000తో స్టార్ట్ అవుతుందండి వీడియోకి. అది పాయింట్. నన్ను చేస్తారా అని అడిగారు ఒకరు. ఉంటారు అంటే బ్రోకర్లు ఉంటారు. మెసేజ్ చేశారు, నీకేమో మీరు చెప్తే దాన్ని బట్టి నేను మెసేజ్ చేసి అడుగుదాం అనుకున్నా, ఏంటి ఎవరు అని చెప్పి. అసలు ఎక్కడ ఏంటి అని అడుగుతా. ఎక్కడ అంటే KPHB కుక్కడపల్లి రోడ్ నెంబర్ 1, కానీ అంటున్నారు. హలో 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 ఒకసారి ఎంత మాట వీడియో ఆపండి గాయస్, వీడియో ఆపండి గాయస్, వీడియో ఆపండి గాయస్. డాడీ ఇలా అంటే నేను ఊరుకోండి డాడీ చెప్తున్నా. ఇలాంటి వీడియో చేసుకుంటే చదువు అంటే ఈ చేసినప్పుడు లేదా, అది కూడా టైం పాస్. ఇప్పుడు ఇది చేసేది అది కూడా అంతే కదా. డాడీ నో అన్నాడు గాయ్స్, అందుకని మేము ఇబ్బంది పడుతున్నాం. మళ్ళీ స్టార్ట్ చేద్దాం గైస్. మా డాడీ ఓకే అన్నారు. మీకు కాలేజీ నుండి ఎవరో ఫోన్ చేశారు. కాలేజ్ అదే ఏం చేస్తున్నావు చెప్పు. ఓయ్ ఏం చేస్తున్నావు, ఏం తింటున్నావు? వైద్య సౌండ్ సాయిబుని కొడదామా? కొట్టు మరి, ఇలా కొట్టు. సో గైస్ మేము ఇప్పుడు వెళ్ళిపోతున్నాం గైస్, దిగడానికి రెడీ అవుతున్నాం అనమాట. లగేజ్తో సర్దుకుంటున్నారు, బిజీగా ఉన్నారు. మా ఆద్య పాప అయితే సాయిబ్రాన్ కొట్టడంలో చాలా బిజీగా ఉంది. సే హాయ్. ఎక్కడ పెట్టి తింటుందో చూస్తాయి, తలమే ఆగమ్మ విందంటే పెడుతుంది మళ్ళీ. ఆద్య సాయిబ్రా జుట్టు కూడా తినిపిస్తున్నావా? ఆద్య ఓయ్ ఓయ్ అండి గాయస్, ఇంకా ఇప్పటికి ఓకే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాము. దొరికింది వెహికల్. అది నీకు చలేయట్లేదా? సో కూల్. ఇంత వణుకుతో ఇంత కంగారు వెళ్తుంటే నువ్వు లాక్ చేసుకుంటున్నావు. ఇంకోటి వస్తుంది. నువ్వు నన్ను అన్నావు ఇంత వణుకుతూ ఇంత కంగారు చేస్తున్నావు. మా మమ్మీ చూడు ఏం చేస్తున్నావు.
అది పీక్ లెవెల్ యాంగ్జైటీ. ఓకే గైస్ లెట్స్ గో. ఇంకా నేను వెహికల్ ఎక్కాక షూట్ చేస్తాను. గైస్ స్టార్ట్ అయిపోయింది గైస్. ఫ్రీ బస్సా? నేను ఎక్కాను వైష్ణవ్. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. వస్తలేదు, అక్కడే ఉంది. ఓకే గైస్. కొద్దిగా చల్లగా చూసినట్టు అన్ని బ్యాగ్స్ వచ్చినాయి కూడా. స్టేషన్కి వచ్చాక తీసుకోవాల్సింది. స్టేషన్కి వచ్చాము. బ్యాగ్స్ ఫస్ట్ వేరు వచ్చినాం. ఇక్కడ నుంచి బ్యాగ్స్ వెనకాల తీసుకున్నట్టు వెళ్తున్నాము. అది చూడండి. అయ్యా ఏంటిది? ఓడిపోతున్నా. దీన్ని వీడియో తీసి పెట్టచ్చు మరి. ఎందుకు వెళ్ళద్దు? అక్క చెల్లికి ఇవ్వా? తినకూడదా చెల్లి? సరే. అయ్యో ఫేస్ ఎలా పెడుతుందో చూడరా. అయిపోయింది. అయితే ఎందుకు వెళ్ళొద్దని ఉన్నారా? అందుకే వెళ్ళొద్దన్నావా గీతలు? ఏమవుతారో వెళ్తే. నువ్వు ఉన్నావు కదా, వస్తావు కదా. ఎవరికి? వాళ్ళకా? అంతే. ఏంటి అయ్యో ఎందుకు అడగరా? అడ్లేకరా. ఈ లగేజ్ కాపలా వాళ్ళిద్దరు. అరే నాకు ఇవ్వరా? ఇలా పడుకుంటారా? చదువుతాను అటు వెళ్తారా?
గైస్ టిఫిన్ తింటున్నాం గైస్. నేను తినేసాను. నేను తినేసి అక్కడ డెజర్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇదిగోండి నాకు లేని ఆ లిటిల్ హార్ట్ని తింటున్నాను. ఏం చదువుతున్నావు? ఒక్కసారి చూపించవా? ఇవన్నీ రైస్ ఫుడ్ తినేసాము. డిన్నర్ అయిపోయింది. అదేదో అప్పం అంట కారం దోశ ఇంకా కరివేపాకు దోశ కలిపించారు. ద వాజ్ ఫైన్. ఇట్స్ నాట్ లైక్ సో గుడ్. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ నాట్ లైక్ దట్ వే టు వర్స్. ఇట్స్ గుడ్. యప్, యూ కెన్ హ్యావ్ ఇట్ ఫర్ వన్స్. దట్స్ ఇట్. సో ఇక్కడేమో డాడీ వాళ్ళు మసాజ్ చేయించుకుంటారు. షూట్ చేద్దామని వస్తున్నాను. నువ్వు కూడానా? ఓకే తీట్లే అంత లేదు అమ్మా. సరే నువ్వు దాకు మూడో ఎస్ గైస్. ఫోన్ ఎక్కడ ఉంది? ఫోన్ అంటే ఇక్కడ ఉండొచ్చా?